9 నెలలకు పైగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపైకి తిరిగి వస్తున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 3:27 అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర జలాల్లో వీరు దిగనున్నారు. నాసా అందుకు సంబంధించిన ప్రక్రియను కొనసాగిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకున్నటువంటి వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూభాగాన అడుగుపెట్టబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను నాసా ఇప్పటికే మొదలుపెట్టింది. ఇప్పటికే అంతరిక్షంలో నుంచి ఇద్దరు కూడా పూర్తిగా కూడా ఇటు భూభాగానికి అడుగుపెట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను మొత్తాన్ని కూడా నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఎక్కడికక్కడ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. భారత ఏదైతే కాలమానం ప్రకారం రేపు ఉదయం సరిగ్గా 3:27 సముద్ర జలాల్లో అమెరికాలో కూడా ఈ ఇద్దరు వ్యోమగాములతో పాటు మరికొంతమంది కూడా అడుగు పెట్టబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి నాసా పూర్తిగా కూడా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా కూడా అటు ప్రత్యక్ష ప్రసారం కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 9 నెలల కాలం ఏదైతే అంతరిక్షంలో చిక్కుకున్నటువంటి ఇద్దరు వ్యోమగాములు కూడా అనేక ఇబ్బందులకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తట్టుకొని అక్కడ సిచ్యువేషన్ను కూడా పూర్తిగా కంట్రోల్లో చేసుకొని దాదాపు 9 నెలల పాటు కూడా అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వ్యోమగాములు ఇద్దరిని కూడా సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా తెలిసిందే. దాదాపు భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ 9 నెలలకు పైగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయినటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిని కూడా ఎట్టకేలకు భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. వీరి ప్రయాణానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ISS మంగళవారం మొదలుపెట్టింది. ఇవాళ ఉదయమే అందుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తిగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ వీళ్ళిద్దరు కూడా సంయుక్తంగా క్రూ 10 మిషన్ను కూడా దిగ్విజయంగా ఇటు నింగిలోకి పంపించారు. ఈ క్రూ 10 మిషన్ను పైకి వెళ్ళిన తర్వాత ఈ క్రూ డ్రాగన్లోకి సునీత విలియమ్స్తో సహా మరో 4 వ్యోమగాములు కూడా అడుగు పెట్టబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు నాసాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అని చెప్పుకోవచ్చు. స్పేస్ ఎక్స్ వ్యోమగామ హ్యాచ్ మూసివేత ప్రక్రియ కూడా ఇవాళ ప్రారంభమైనట్లుగా అటు నాసా కూడా వెల్లడించింది. ఆ దృశ్యాలు మొత్తాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారంగా చూపిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యోమగాములు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా సర్దుకుంటున్నారని చెప్పి ఇవాళ ఉదయమే నాసా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియనంతా నాసా స్పేస్ సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు సునిశ్చితంగా కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భూమికి వచ్చే ముందు ISSలో వ్యోమగాములంతా కూడా ఫోటోలు దిగుతూ ఒక సందడి చేశారని చెప్పుకోవచ్చు. భారత కాలమానం ప్రకారంగా ఇవాళ ఉదయం అంటే మార్చి 18వ తేదీన మంగళవారం ఉదయం 8:15 ఈ హ్యాచ్ మూసివేత ప్రక్రియ కూడా కొనసాగింది. ఆ తర్వాత ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ మొదలై అక్కడ నుంచి వ్యోమనౌక అంతరిక్షం నుంచి విడిపోయినటువంటి పరిస్థితి కూడా ప్రత్యేకంగా ఇస్రో ఏదైతే నాసా శాస్త్రవేత్తలు కూడా చెప్పారని చెప్పుకోవచ్చు. ఇక డ్రాగన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోకి పునఃప్రవేశానికి భారత కాలమానం ప్రకారంగా రేపు అంటే బుధవారం తెల్లవారుజామున దాదాపు 3:27 ఫ్లోరిడా తీరంలో ఉన్నటువంటి సముద్ర జలాల్లో కూడా ఈ డ్రాగన్ క్రూ దిగుతుందని చెప్తున్నారు. ఉదయం 2:41 ఇంజన్లను మండించే ప్రక్రియ అయితే మొదలవుతుందని చెప్పి నాసా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫ్లోరిడా తీరంలో ఉన్నటువంటి సముద్ర జలాల దగ్గరికి ఇప్పటికే నేవీ రెస్క్యూ దళాలు కూడా పూర్తిగా చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి క్రూ డ్రాగన్ను బయటకు తీసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సునీత విలియమ్స్ కావచ్చు, విల్మోర్తో సహా మరో 4 వ్యోమగాములను కూడా బయటికి తీసుకువస్తారు. వాళ్ళందరూ కూడా భూమిపైన అయితే సముద్ర జలాల్లో కూడా అడుగు పెడతారు. ఆ తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి అక్కడ నుంచి మరో ప్రదేశానికి వ్యోమగాములను తరలించి అక్కడ వారికి పూర్తిగా కూడా వైద్య సహాయాలు అక్కడ కోలుకునే పరిస్థితిని కూడా నాసా శాస్త్రవేత్తలు చేస్తారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాగా 2024 జూన్ నెల 5 రోజుల పాటు ఏదైతే ఒక వారం రోజుల పాటు అంటే జూన్ 5వ తేదీన వారం రోజుల పాటు కూడా పరిశోధనల కోసం జెఫ్ జోజెస్కి చెందినటువంటి బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీత విలియమ్స్, విల్మోర్లు ఇద్దరు కూడా వెళ్ళారు. అక్కడ అనూహ్యంగా వారు వెళ్ళినటువంటి వ్యోమనౌకలో ఇబ్బందులు తలెత్తడంతో అక్కడే వీళ్ళిద్దరూ కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ వ్యోమనౌకను నాసా శాస్త్రవేత్తలు సురక్షితంగా ఖాళీగా భూమి మీదకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ ఇద్దరు వ్యోమగాములను కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు అయితే చేశారు. కానీ
దాదాపు 9 నెలల కాలం కూడా గడిచిపోయింది. ఒక వ్యోమగామి దాదాపు అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత 3 నెలల నుంచి 6 నెలలు మాత్రమే అక్కడ కాలం గడిపే అవకాశం ఉంటుంది. అక్కడ పరిస్థితులను పూర్తిగా కూడా తట్టుకొని వాళ్ళు ఉండాలంటే దాదాపు 3 నుంచి 6 నెలల కాలం వరకే ఉండగలుగుతారు. అయితే సునీత విలియమ్స్తో పాటు విల్మోరు వీళ్ళిద్దరూ కూడా దాదాపు 9 నెలల కాలం అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో నాసా నుంచి వారికి కావాల్సినటువంటి ఆహారాలు కావచ్చు, అదేవిధంగా బట్టలు కావచ్చు, ఇతర వస్తువులన్నింటినీ పంపించినప్పటికీ కూడా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు మాత్రం కొంత ఇబ్బంది అయితే తలెత్తింది. దీంతో సునీత విలియమ్స్, విల్మోర్ల పరిస్థితి ఏంటనే దానిపైన యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మరిన్ని ప్రయోగాలకి కూడా వీళ్ళ దగ్గర నుంచి సహాయ సహకారాలు అయితే తీసుకోవాలని చెప్పి సైంటిస్టులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్, అదేవిధంగా మరొక వ్యోమగామి బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరితో సహా మరో 4 మొత్తం కూడా సేఫ్గా రేపు భూమిపైకి దిగిన తర్వాత వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి మొత్తం కోరుకుంటుంది. ఏదేమైనప్పటికీ రేపు జరిగేటటువంటి ఈ భూమికి రాబోయేటటువంటి ఏదైతే క్రూడన్కి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే విజయవంతం కావాలని అందరూ ఆకర్షిస్తున్నారు. ఇది సునీత విలియమ్స్ తిరిగి వచ్చేటటువంటి దీనిపైన తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ. అనకాపల్లి